పెద్దపల్లి జిల్లాలోని భూపతిపూర్ గ్రామం. ఇక్కడ 500 ఏళ్ల క్రితం భూపతి స్వామిగా పిలువబడే వెంకటేశ్వర స్వామివారు వెలిశారు. 500 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ప్రజలకు కలరా వచ్చింది. దాంతో గ్రామం విడిచి ఊరు బయట కొండ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భూపతి స్వామివారు కలలోకి వచ్చారు. ఇక్కడే కొండపైన తాను ఉన్నానని, స్వయంభుగా వెలిసి మీ అనారోగ్య సమస్యలను తీర్చుతానంటూ కలలో చెప్పారు. ఇక నిద్రలేచిన స్వామివారి భక్తుడు గ్రామంలోని మిగతా వారికి తన కల గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే కొండ ప్రాంతంలోని ఓ చోట వెతకగా రాళ్ల మధ్యలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన భూపతి స్వామి విగ్రహం దర్శనమిచ్చింది. సూర్యకిరణాల మధ్య సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే దర్శనం ఇవ్వడంతో అక్కడి వారు షాక్ అయ్యారు. భూపతి దేవుడిగా వెలిసిన ఆ ఊరు కాలక్రమంలో భూపతిపూర్గా పేరు మార్చుకుంది. అక్కడి స్వామివారు ఇప్పటికీ ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు అందుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భూపతిపూర్ గ్రామంలో స్వయంభూ స్థానిక భూపతిపూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పురాతనంగా 500 సంవత్సరాలకు క్రితం స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. ఇక్కడ చాలా రోజుల కింద అనగా 350 సంవత్సరాలు 400 సంవత్సరాలకు క్రితము అందరూ కలరా బాధితులై వచ్చి ఈ గుట్ట ప్రాంతంలో నివసించడం జరిగింది. అప్పుడు ఒక భక్తుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, నేను ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలుస్తున్నాను, మీ అందరి బాధలు తొలగించి రోగాలు నయం చేసి మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగజేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ భక్తుడు ఈ గుట్ట ప్రాంతంలో అంతటా వెతుకుతూ వచ్చేసరికి ఎక్కడ కూడా ఆ స్వామి కనిపించలేదు. ఇలాగ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ స్వామి అతనికి మళ్ళీ అదేవిధంగా కలలో కనిపించి భక్తుడికి అలా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ భక్తుడు అన్ని చోట్ల వెతుకుతూ ఇక్కడ సొరంగ మార్గం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని కనుగొనడం జరిగింది. అక్కడ ప్రకాశవంతమైనటువంటి వెలుగులతో, సూర్యకిరణాలతో ఆ స్వామి కనిపించడం జరిగింది. అప్పుడు ఇక్కడ అమ్మవార్లతో సహా ఉన్నటువంటి స్వామిని గుర్తించి అప్పటి నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. భూదేవి శ్రీదేవి సమేతంగా అనగా భూదేవి భూపతిగా వెలిసినందున ఈ గ్రామానికి కూడా భూపతిపూర్ అని పేరు రావడం జరిగింది. అలాగే భక్తుల కోరికలను తీర్చేటువంటి ఎవరికైనా సంతానం లేకపోతే సంతానం కానీ, కళ్యాణం కానీ, ఎలాంటి బాధలైనా పోగొట్టి అందరి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై ఉన్నటువంటి ఈ స్వామి అందరికీ ఆయురారోగ్యాలను కలుగజేస్తున్నారు, అష్టైశ్వర్యాలను కలుగజేస్తున్నారు. మరియు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ స్వామిని కొలుస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివలింగము, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అత్యంత పురాతనమైన ఈ భూపతి స్వామి ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలా 500 ఏళ్ల నుంచి భూపతి స్వామి వెలిసిన తర్వాత గ్రామంలో పెద్ద వ్యాధులు రాలేదు. అదంతా స్వామివారి మహిమే అని గ్రామస్తులు నమ్ముతారు.